ఇంటర్వ్యూకి రారి మన ఇద్దరం గురించి మాట్లాడుకుందాం, లేకుంటే నేను నీ ముంగట ఏమైనా తప్పు చేసినా నాకు క్యూ పెట్టు. బీభత్సం అవుతుందా నువ్వు నన్ను ఎట్లా బెదిరిస్తావు, ఏం చేసినా అని బెదిరిస్తావు? నలుగురు ఐదుగురు మొగలు చేసుకున్నోళ్ళు, నలుగురు ఐదుగురు మొగలను చేసుకొని ఒక హస్బెండ్కి ఒక బిడ్డని, ఇంకో హస్బెండ్కి ఇద్దరు పిల్లల్ని కన్నోళ్ళు మా అమ్మను మాట్లాడుతురు అన్న. వాళ్ళ కోసం వీళ్ళు మా అమ్మని అంటారు. నేను ఎట్లా పడతా? 20 ఏళ్ళ నుంచి నా తండ్రి లేకపోతే మా అమ్మ కష్టపడి ఇంత పెంచింది. అసొంటి వాళ్ళు వాల్యూ లేని పర్సన్స్ గురించి మీరు మా అమ్మని మాట్లాడితే మీరందరూ మా అమ్మ కాలు చిటికల వేరు దుమ్ముతోని సమానం. మీరంటే నేను ఎట్లా పడతా అన్న? అసలు మీకు ఏం అవసరం అని మా అమ్మని అలానే. వీళ్ళు ఎట్లా అంటే అన్న, మా బాపు చచ్చిపోయినప్పటి నుంచి మా వెనక తోడల లెక్క పడి ఎప్పుడు ఏదో ఒకటి అన్నాడు, ఏదో రకంగా బ్లేమ్ చేసుడు, ఇదే పని అయిపోయింది. మీ మానన మీరు ఉన్నారు, మీరు మంచిగా ఉంచుకోవచ్చు. అయినా నాతోటి మీకు పోటీ ఏంది? నాతను పోటీ పడాల్సిన అవసరం ఏంది? మీరు ఇక్కడ ఉన్నారు, నేను ఎక్కడున్నా. మీరు ఇక్కడికి వచ్చి నాతను పోటీ పడుతున్నారంటే నేను ఎక్కడికి పోయినా నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు అంతున్నోళ్ళ నాతో నచ్చి పోటీ పడుతున్నారంటే మీకు భయం అవుతుందా? ఆయనది ఎక్కడ ఫాలోవర్స్తో ఏం పని అన్న? ఫాలోవర్స్ వచ్చిరా, ఈరోజు నేను ట్రెండింగ్లు ఉంటా, రేపు ఇంకొక ఆమె ఉంటుంది, రేపు ఇంకొక ఆమె ఉంటుంది. ఒకటే పర్సన్ సచ్చేదాకా ట్రెండింగ్లు ఉండాలంటే నడదు కాదు. నేను ఇప్పుడు ట్రెండింగ్లు, నా తర్వాత మొన్న ఒక అమ్మాయి వచ్చింది, రేపు ఇంకొక అమ్మాయి వస్తుంది, ఇంకొక అబ్బాయి వస్తాడు. ఒక్కలమే ట్రెండింగ్లు ఉండాలంటే ఎట్లా? కాదు, ఎన్నో రోజుల నుంచి అనాలని చెప్పేసి గుడ్డలు దాపెట్టుకున్నాను. మా అమ్మ అననీయదు నన్ను. అడుగురు వీడియోస్ చేస్తాంటే ఇక్కడనే మా చెల్లి ఉంది కదా, అడుగురు మా చెల్లె అననీయదు మా అమ్మ. అసలు పోని ఎవరి పాపం వాళ్ళకే అంటారు కానీ దేవుడు ఇవి పెడితే లేడే వాళ్ళకు. అందుకే నేను చెప్పాలి అందరికి, జనాలకు తెలియాలి. ఎవడో పైసలు పెడితే పోలేదు, మేము కష్టపడ్డ పైసలతో, మా అమ్మ అప్పు తీసుకొచ్చిన పైసలతో పోయినాం. మళ్ళా ఇంకా అప్పుడే నాకు 90K ఫాలోవర్స్ అయితే మా తమ్ముడు ఏదో స్టోరీ పెడితే దానికి యువర్ 90K ఫాలోవర్స్ ఈజ్ మై ఫూట్, లిటరల్లీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, యూట్యూబ్ ఫాలోవర్స్ ఈజ్ మై ఫూట్ అని అన్నది ఆమె. అది నా దగ్గర వాయిస్ మెసేజ్ కూడా ఉందన్న, నేను కావాలంటే కూడా వినిపిస్తా. కానీ వాళ్ళు బయటకు వచ్చినప్పుడు నేను కూడా వినబెడతా. ఈసారి ఎట్లా అంటే తగ్గాఫర్ పెట్టుకుందామంటే పెట్టుకుందాం అన్నట్టే ఉన్నా నేను. ఎందుకనంటే ప్రతిసారి నేను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి జనాలకు, నేను ఎందుకు బతిమలాడాలి? మీరు ఎవరు అసలు? మీరు ఎక్కడ నాకు హెల్ప్ చేసారు? మా అయ్య చచ్చిపోతే మా దగ్గర పైసలు లేకుంటే వచ్చి కనుక ఓ మరి పిల్లకు డ్రెస్ కొను, పిల్లకు అంగి కొను, పాపం ఇలా పైసలు లేవు బియ్యం కొనుక్కోమని పైసలు ఇచ్చిరా? నువ్వే కోట్లు సంపాదిస్తేంది, నువ్వు ఎంత సంపాదించినా ఎవరికి ₹1 పెట్టవు. ఈవెన్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మా సొంత పెద్దబాపు బిడ్డ హస్బెండ్ చచ్చిపోతే ఒక పక్క అంత్యక్రియలు జరిగితే ఇంకొక పక్క పెళ్ళం శ్రీమంతం చేసుకున్నారు. అలాంటి వాళ్ళు నన్ను మాట్లాడితే నేను ఎట్లా పడాలన్నా? అలాంటి వాళ్ళు మంచోళ్ళ లెక్క బిహేవ్ చేసుకుంటే, మంచోళ్ళ లెక్క మాట్లాడితే నాతో ఉండేటోళ్ళకే, పర్సనల్గా ఉండేటోళ్ళకే నా క్యారెక్టర్ అంటే ఏంది తెలుస్తుంది. మిమ్మల్ని చూసిన వాళ్ళకే తెలుస్తుంది. వీడియోలు చూసేటే అంత నిజం కాదు. అందులో 90% నిజం ఉన్న ఇంకో 10% దాగే ఉంటుంది.